కాలంలో ప్రతి ఒక్కరూ తమని తాము డాక్టర్లానే భావిస్తున్నారు. దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, కాస్త నలతగా ఉన్నా వెంటనే ఓ యాంటీబయాటిక్ వేసుకోవడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైంది. ప్రస్తుతం డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మందుల వినియోగం పెరిగింది. సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్ ని వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికి డాక్టర్ని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రాబల్యం చాలా పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూత్రపిండాలు, కాలేయం, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ మోతాదులో వాడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. న్యూమోనియా, టైఫాయిడ్ జబ్బులకు చికిత్స అందించడం కష్టంగా మారుతోంది. కొంతమంది పూర్తి కోర్సు వాడడం లేదు. డాక్టర్లు 4-5 రోజుల పాటు కోర్సు మందులను రాస్తున్నారు. అయితే చాలా మంది వైద్యులు సూచించిన ప్రకారం మందులు వేసుకోవటం లేదు. రోజుకు 3 సార్లు 4-5 రోజులు రాస్తే 2 సార్లు 3 రోజులు వేసుకుంటున్నారు. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తయారు కావడం లేదంటున్నారు వైద్యులు. యాంటీబయాటిక్స్ కు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు లొంగని పరిస్థితి తలెత్తిందని వైద్యులు అంటున్నారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కాలక్రమేణా రూపు మార్చుకున్నప్పుడు, రోగి మందులకు ప్రతిస్పందించడంలో విఫలమైనప్పుడు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టం, చివరికి మరణానికి కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 10,000 మంది ఏఎంఆర్తో యుద్ధంలో ఓడిపోతుంటే 2050 నాటికి మరో 2 మిలియన్ల మంది దీనివల్ల చనిపోతారని అంచనా. యాంటీబయాటిక్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మందులను ఎక్కువ రోజులు వాడితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని, తద్వారా జబ్బులను నియంత్రించలేని పరిస్థితికి దారి తీస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో వాడకం వల్ల బ్యాక్టీరియా శక్తివంతమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఏదేమైనా వైద్యుడితో చర్చించిన తర్వాతే మందులు తీసుకోవటం మంచిదని గుర్తుంచుకోండి.